హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 24/7/2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని క్లియర్గా చూద్దామండి. మన కరెంట్ అఫైర్స్ బైలింగ్వెల్లో ఉంటాయండి. దీంతో పాటుగా స్టాటిక్ జీకే కూడా యాడ్ చేయడం జరుగుతుంది కాబట్టి చాలా రేర్గా ఇన్ఫర్మేషన్ అయితే మీకు దొరుకుతుందండి. ఇట్స్ నాట్ ఈజీ స్టాటిక్ జీకే అనేది మీకు గ్యాదర్ చేయడము. కాబట్టి ప్రతిరోజు కూడా మీకు చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే మీకు కరెంట్ అఫైర్స్ రూపంలో అందజేస్తున్నానండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎవ్రీవన్, మన ఛానల్లో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ముఖ్యంగా ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఏపీ టెట్ డిఎస్సి మరియు తెలంగాణ టెట్ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న వారికి, ఏపీ గ్రామ వార్డు సచివాలయం, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి బంపర్ ఆఫర్ అండి. మరి 6 నెలల వ్యాలిడిటీతో ఆల్మోస్ట్ 20 years ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి. జస్ట్ 500 వ్యాలిడిటీతో 500 రూపీస్తో 6 months వ్యాలిడిటీతో అందిస్తున్నాం. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఉద్యోగాలకు సంబంధించినటువంటి కోంబో ప్యాక్ కూడా అందుబాటులో ఉంది. మరియు అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి 50,000 ప్రశ్నలతో టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉందండి. ముందుగా యాప్ డౌన్లోడ్ చేసుకోండి, డెమో చూసి మీకు నచ్చితే వెంటనే తీసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాము. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024 ప్రకారం శక్తివంతమైన పాస్పోర్ట్ జాబితాలో భారతదేశ స్థానం ఎంత? ఇండియాస్ పొజిషన్ ఇన్ ద లిస్ట్ ఆఫ్ పవర్ఫుల్ పాస్పోర్ట్స్ అకార్డింగ్ టు హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2024. భారతదేశ స్థానము 82. అంటే ఎలాంటి వీసా లేకుండా 82 దేశాలకు మన దేశ పాస్పోర్ట్తో మనము వెళ్ళవచ్చు. ఓకేనా, వివరాలు చూద్దాం. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకారం రికార్డు స్థాయిలో 195 గ్లోబల్ గమ్యస్థానాలకు వీసా రహిత యాక్సెస్ను అందిస్తూ సింగపూర్ ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్గా టైటిల్ను తిరిగి పొందింది. 58 దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని కల్పిస్తూ భారతదేశం 82వ స్థానంలో ఉంది. 58 దేశాలకు 82వ స్థానంలో ఉంది. 58 దేశాలకు మరి వీసా లేకుండా వెళ్ళవచ్చు. మరి టాప్ పాస్పోర్ట్ ర్యాంకింగ్ చూసినట్లయితే సింగపూర్ 195 స్థానాలకు వీసా రహిత యాక్సెస్ అయితే మొదటి స్థానంలో ఉంది. జాయింట్ సెకండ్ ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, స్పెయిన్ ఒక్కొక్కటి 192 గమ్యస్థానాలకు వీసా రహిత యాక్సెస్ ఉంది. నెక్స్ట్ ఉమ్మడిగా మూడవది ఆస్ట్రియా, ఫిన్లాండ్, ఐర్లాండ్, లక్సెంబర్గ్, నెదర్లాండ్, దక్షిణ కొరియా, స్వీడన్ ఒక్కొక్కటికి 190 స్థానాలకు వెళ్ళడానికి ఉంది. 4వ గమ్యస్థానము యూకే, బెల్జియం, డెన్మార్క్, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్ 190 గమ్యస్థానాలతో ఉంది 4వ స్థానంలో. 8వ స్థానం చూసినట్లయితే 186 స్థానాలతో యుఎస్ దశాబ్దాల స్లైడ్ను కొనసాగిస్తుంది. మరి భారతదేశం యొక్క స్థానము 82 అండి. సెనెగల్ మరియు తజికిస్తాన్లతో ముడిపడి ఉన్న భారతదేశం 58 దేశాలకు వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తుంది. అంటే 82వ స్థానంలోనే మన దేశంతో పాటు సెనెగల్, తజికిస్తాన్లు కూడా ఈ ర్యాంకింగ్ను కలిగి ఉన్నాయి. మరి స్టాటిక్ జీకే సింగపూర్ టాప్లో ఉంది కదండి, చూద్దాం. దీని ఏర్పాటు ఎప్పుడు? స్వతంత్రం వచ్చింది జూన్ 3, 1959. రాజధాని సింగపూర్ సిటీ. అధికార భాష మాలే. కరెన్సీ సింగపూర్ డాలర్. ప్రెసిడెంట్ థర్మన్ షణ్ముగరత్నం. ప్రధాని లారెన్స్ వాంగ్. క్వశ్చన్ నెంబర్ 2. ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా 67వ అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఇటీవల ఎన్నికైన ప్రముఖ వ్యక్తి. ఇంగ్లీష్లో చూద్దాం. ఏ ప్రామినెంట్ పర్సన్ హూ వాజ్ రీసెంట్లీ అనానిమస్లీ ఎలెక్టెడ్ యాజ్ ద 67th ప్రెసిడెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా, ICMAI. ఎవరండి? ఆప్షన్ సి, బిభూతి భూషణ్ నాయక్. వివరాలు చూద్దాం. బిభూతి భూషణ్ నాయక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా యొక్క ఫెలో సభ్యుడు మరియు భువనేశ్వర్ చార్టర్ సభ్యుడు. 2024-25 కాలానికి ICMAI యొక్క 67వ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నాయక్ ఫైనాన్స్ మరియు కాస్ట్ అకౌంటింగ్స్లో 30 సంవత్సరాల వృత్తిపరమైన అనుభవాన్ని ఈ స్థానానికి తీసుకొచ్చారు. అతని గౌరవనీయమైన పాత్రను కలిగి ఉన్న ఒడిషా యొక్క 3వ కాస్ట్ అకౌంటెంట్. మరి స్టాటిక్ జీకే అబౌట్ ICMAI చూద్దాము. దీని ఏర్పాటు 28 మే 1959. ప్రధాన కార్యాలయం కలకత్తా. ప్రెసిడెంట్ బిభూతి భూషణ్ నాయక్. మంత్రిత్వ శాఖ పరిధి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. నెక్స్ట్ వన్. 2024 నవంబర్ 11 నుంచి 22 వరకు COP29 సదస్సుకు ఆతిథ్యం ఇవ్వనున్న దేశము.
ఇంగ్లీష్లో చూద్దాం. విచ్ కంట్రీ విల్ హోస్ట్ COP29 ఫ్రమ్ 11 to 22 November 2024? ఆప్షన్ డి అజర్బైజాన్. ఈ ఏడాది నవంబర్ 11 నుంచి 22 వరకు COP29ని నిర్వహిస్తున్న అజర్బైజాన్ క్లైమేట్ ఫైనాన్స్ యాక్షన్ ఫండ్ని సృష్టిస్తున్నట్లుగా ప్రకటించింది. మరి అభివృద్ధి చెందుతున్న దేశాలలో హరిత ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వడానికి మరియు సభ్య దేశాలు 1.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత లక్ష్యాన్ని చేరుకోవడంలో సహాయపడడానికి శిలాజ ఇంధన ఉత్పత్తిదారుల నుంచి ఈ నిధి సేకరించబడుతుంది. అజర్బైజాన్ వ్యవస్థాపక సహకారంతో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలను సమీకరించడం CFAF లక్ష్యము. ఇది $1 బిలియన్ ఆకర్షించడానికి మరియు కనీసము 10 సహకార దేశాలకు భద్రత కల్పించాలని కూడా యోచిస్తుంది. మరి స్టాటిక్ జీకే అబౌట్ అజర్బైజాన్ అండి. ఏర్పాటు 28 మే 1918. రాజధాని బాకు. అధికార భాష అరబిక్. ప్రెసిడెంట్ ఇల్హామ్ అలియావ్. నెక్స్ట్ వన్. మహిళా T20 అంతర్జాతీయ క్రికెట్లో భారతదేశం తరపున అత్యధిక పరుగులు సాధించి రికార్డు సృష్టించిన క్రీడాకారిణి పేరేంటి? నేమ్ ద ప్లేయర్ హూ హ్యాస్ స్కోర్డ్ మోస్ట్ రన్స్ ఫర్ ఇండియా ఇన్ ఉమెన్స్ T20 ఇంటర్నేషనల్ క్రికెట్. ఎవరండి? ఆప్షన్ బి హర్మన్ప్రీత్ కౌర్ ఇప్పుడు స్మృతి మంధనాను అధిగమించి భారతదేశం తరపున మహిళల T20 ఇంటర్నేషనల్ క్రికెట్లో అత్యధిక రన్ స్కోరర్గా నిలిచింది. జూలై 21న దంబుల్లాలో UAEతో జరిగిన భారత మహిళల ఆసియా కప్ T20 మ్యాచ్ సందర్భంగా ఈ మైలురాయిని సాధించింది. UAE టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. స్మృతి మందన 13 పరుగుల వద్ద అవుట్ కావడం కూడా చూడవచ్చు. నెక్స్ట్ వన్. ఇటీవల మరణించిన ప్రముఖ వ్యక్తి ప్రొఫెసర్ కురియన్ ఏ రంగంలో ప్రసిద్ధి చెందినవారు? రీసెంట్లీ డిసీజ్డ్ eminent person Professor Kurian was famous in which field? ఆన్సర్ ఆప్షన్ సి అండి, ఆర్థిక శాస్త్రములో. ఓకేనా, ఎకనమిస్ట్ అండి. జూలై 23, 2024న ఆర్థిక శాస్త్ర ప్రపంచం అద్భుతమైన మనస్సును మరియు దయగల ఆత్మను కోల్పోయింది. ప్రముఖ ఆర్థికవేత్త మరియు మద్రాస్ క్రిస్టియన్ కళాశాల మాజీ ప్రొఫెసర్ అయిన కురియన్ 93 సంవత్సరాల వయసులో వృద్ధాప్య సంబంధ వ్యాధుల కారణంగా మరణించారు. అతని మరణం భారతీయ ఆర్థిక శాస్త్రంలో ఒక శకానికి ముగింపు పలికింది. అయితే అతని వారసత్వ తరాల ఆర్థికవేత్తలు మరియు సామాజిక ఆలోచన పరులకు స్ఫూర్తినిస్తూనే ఉన్నట్లుగా తెలియజేశారు. నెక్స్ట్. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా తాజా ఇండియన్ స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారం దేశంలో అడవుల శాతం. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. పర్సంటేజ్ ఆఫ్ ఫారెస్ట్ ఇన్ ద కంట్రీ యాజ్ పర్ ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా లేటెస్ట్ ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ఎంత ఉందండి? ఆప్షన్ ఏ 21.71%. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రాడూన్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఒక సంస్థ ద్వైవార్షిక అటవీ విస్తీర్ణాన్ని అంచనా వేస్తుంది. మరి 2021లో ప్రచురించబడిన తాజా ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ ప్రకారము దేశంలోని మొత్తం అటవీ విస్తీర్ణము 7,13,789 చదరపు కిలోమీటర్లు. ఇది దేశ భౌగోళిక ప్రాంతంలో 21.71%. 2019 నుంచి ISFR ప్రకారం రాష్ట్ర లేదా మరియు యూనియన్ టెరిటరీల వారీగా అటవీ విస్తీర్ణ వివరాలు అనుబంధంలో ఇవ్వబడ్డట్లుగా తెలియజేశారు. మరి భారతదేశంలో కప్పబడిన చెట్లు అంటే ఎన్నున్నాయి చూద్దాం. 2019 నుంచి 2020 వరకు చెట్ల కవచం 721 చదరపు కిలోమీటర్ల మేర పెరిగింది. 2019 మరియు 2021లో చెట్ల కవర్ను కోల్పోలేదు. అంటే ఎంత భూభాగంలో ఉన్నాయో అంత భూభాగంలో ఉన్నాయి. అందువల్ల చెట్ల కవర్లో కోల్పోవడం వల్ల కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలను పెంచే ప్రశ్న తలెత్తలేదు. ఓకే, నెక్స్ట్ వన్. స్టాటిక్ జీకే అబౌట్ FSI. ఏర్పాటు 1 జూన్ 1981. ప్రధాన కార్యాలయం డెహ్రాడూన్, ఉత్తరాఖండ్. డైరెక్టర్ జనరల్ అనూప్ సింగ్. చూద్దాం నెక్స్ట్ వన్. దక్షిణ కొరియాలో నిర్వహించిన 54వ కాస్పర్ సైంటిఫిక్ అసెంబ్లీ 2024లో కాస్పర్ హ్యారీ ముసే అవార్డు అందుకున్న ప్రముఖ భారతదేశ భౌతిక శాస్త్రవేత్త ఎవరు? ఇంగ్లీష్లో చూద్దాం. నేమ్ ఆఫ్ ది ఎమినెంట్ ఇండియన్ ఫిజిసిస్ట్ హూ రిసీవ్ కాస్పర్ హ్యారీ మాసే అవార్డ్ ఇన్ 45th కాస్పర్ సైంటిఫిక్ అసెంబ్లీ 2024 హెల్డ్ ఇన్ సౌత్ కొరియా. ఆన్సర్ ఆప్షన్ సి అండి, ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్. జూలై 15, 2024న దక్షిణ కొరియాలోని బూసాన్లో జరిగిన 45వ కాస్పర్ సైంటిఫిక్ అసెంబ్లీలో ప్రముఖ భారతీయ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ప్రహ్లాద్ చంద్ర అగర్వాల్కు కాస్పర్
హ్యారీ మాసే అవార్డు 2024 లభించింది. ఈ అవార్డు అంతరిక్ష శాస్త్రానికి ఆయన చేసిన ముఖ్యమైన సేవలను గుర్తించి అతనికి పేరును అందించింది. ఒక చిన్న గ్రహము 20064 అనేటువంటి దానికి వీరి పేరు పెట్టడం కూడా చూడవచ్చు. నెక్స్ట్ వన్, స్టాటిక్ జీకే అబౌట్ సౌత్ కొరియా అండి. ఏర్పాటు 1 మార్చి 1919. రాజధాని సియోల్. అధికార భాష కొరియన్. కరెన్సీ కొరియన్ వన్. ప్రెసిడెంట్ యున్ సుక్ ఎల్. ప్రధాని హన్ డక్ సో. నెక్స్ట్ వన్ చూద్దాం. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు ప్లోగాకాంతస్ సుధాంశు శేఖరి అనేటువంటి కొత్త వృక్ష జాతులను ఇటీవల ఏ రాష్ట్ర అభయారణ్యంలో గుర్తించారు? బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా రీసెర్చర్స్ హ్యావ్ రీసెంట్లీ ఐడెంటిఫైడ్ ఎ న్యూ ప్లాంట్ స్పైసెస్ కాల్డ్ ప్లోగోకాంతస్ సుధాంశు శేఖరి ఇన్ విచ్ స్టేట్ శాంక్చురీ? సో సరైన సమాధానం ఏంటండి? ఎక్కడ అది ఈ యొక్క మొక్కలను కనుగొన్నారంటే ఆన్సర్ ఆప్షన్ బి అండి, అరుణాచల్ ప్రదేశ్లో. బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధకులు అరుణాచల్ ప్రదేశ్లోని ఈటానగర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ఫ్లోగాకాంతస్ సుధాంశు శేఖరి అనే కొత్త వృక్ష జాతులను గుర్తించారు. ఈ అన్వేషణ ప్రాంతం యొక్క విస్తృత శ్రేణి మొక్కల మరియు జంతువులకు దృష్టిని తీసుకువస్తుంది. జాతుల అవలోకనం. కొత్తగా కనుగొనబడిన జాతులు అకాంతసి కుటుంబానికి చెందిన మరియు ఫ్లోగాకాంతస్ జాతికి చెందినవి. ఇందులో ప్రధానంగా ఈశాన్య మరియు తూర్పు హిమాలయ రాష్ట్రాలలో గుర్తించబడిన 13 జాతులు ఉన్నాయి. బిఎస్ఐ శాస్త్రవేత్త అయిన డాక్టర్ సుధాంశు శేఖర్ దాస్కు గుర్తింపుగా పేరు పెట్టబడింది. మరి ఈ జాతి భారతీయ హిమాలయ ప్రాంతంలో మొక్కలు మరియు పర్యావరణ పరిశోధనలకు ఆయన చేసిన ముఖ్యమైన కృషిని గుర్తిస్తుంది. నెక్స్ట్ వన్, స్టాటిక్ జీకే అబౌట్ బిఎస్ఐ బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఏర్పాటు 13 ఫిబ్రవరి 1890. ప్రధాన కార్యాలయం కలకత్తా, పశ్చిమ బెంగాల్. డైరెక్టర్ జనరల్ అషిహో అసోసిల్ మావో. ఓకే. నెక్స్ట్ వన్, 2024-25 బడ్జెట్లో భాగంగా గిరిజనుల సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పథకం పేరు. నేమ్ ఆఫ్ ది న్యూ స్కీమ్ అనౌన్స్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ to improve the socio-economic conditions of tribals as part of the 2024-25 budget. ఏంటంటే ఆ పథకం పేరు? ఆప్షన్ బి, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్. దేశంలోని గిరిజనుల సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ పథకాన్ని ప్రకటించింది. మరి అలాగే సంబంధిత శాఖకు బడ్జెట్లో గత ఏడాది కన్నా 70% నిధులను పెంచింది. ఈ పథకంతో దేశంలోని 63,000 గిరిజన గ్రామాల్లోని 5 కోట్ల జనాభాకు ప్రయోజనం చేకూరనుంది. గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు గత ఆర్థిక సంవత్సరంలో 7,605 కోట్లు కేటాయించగా ఈసారి బడ్జెట్లో 13,000 కోట్లకు పెంచడం విశేషం. ఇందులో 6,399 కోట్లను మారుమూల గ్రామాల్లోని ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలో మెరుగైన వసతులను కల్పించేందుకు కేటాయించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాలు, మైనారిటీలకు మాత్రము గత ఏడాది 2,959.43 కోట్లు కేటాయించగా ఈసారి 6,611.69 కోట్ల రూపాయలను కేటాయించడము జరిగింది. నెక్స్ట్ వన్, జాతీయ చేనేత పురస్కారం 2023కి ఎంపికైన కర్నాటి ముఖేష్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఇంగ్లీష్లో చూద్దాం. కర్నాటి ముఖేష్ హూ వాజ్ సెలెక్టెడ్ ఫర్ నేషనల్ హ్యాండ్లూమ్ అవార్డ్ 2023 బిలాంగ్స్ టు విచ్ స్టేట్? ఆప్షన్ ఏ అండి, తెలంగాణ అండి. జాతీయ స్థాయిలో తెలంగాణ చేనేత ఘనతను ఆ కళాకారుడు చాటి చెప్పాడు. ఎన్నో ప్రత్యేకతలతో పర్యావరణ హితంగా చీరను రూపొందించి విశేష గుర్తింపు పొందారు. ఈ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడానికి చెందిన కర్నాటి ముఖేష్ జాతీయ చేనేత పురస్కారానికి ఎంపికయ్యారు. మరి కేంద్ర చేనేత జౌళి శాఖ 2023 సంవత్సరానికి జాతీయ స్థాయిలో 14 మందిని ఈ పురస్కారాన్ని ఎంపిక చేయగా వారిలో తెలంగాణ నుంచి ముఖేష్ అవార్డును సాధించారు. రాష్ట్రం నుంచి జాతీయ పురస్కారానికి 27 మంది దరఖాస్తులు చేసుకోగా ఆయన ఒక్కరే ఎంపికయ్యారు. మరి ఆయన 2 ఏళ్ల పాటు శ్రమించి ప్రకృతి నుంచి సేకరించిన 10 రకాల రంగులద్ది 100 పువ్వుల డిజైన్లతో ప్రత్యేకంగా నేసిన డబుల్ ఇక్కత్ ప్రకృతి చీరల రంగుల చీరను జాతీయ పురస్కారానికి నిపుణుల కమిటీ ఎంపిక చేసింది.
అడిషనల్ క్వశ్చన్స్. యాడమ్ బ్రిడ్జ్ ఇటీవల వార్తల్లో కనిపించింది. మరి ఏ రెండు నీటి వనరులను ద్వారా వేరు చేయబడుతుంది? యాడమ్ బ్రిడ్జ్ రీసెంట్లీ ఇన్ ద న్యూస్ ఈజ్ సెపరేటెడ్ బై వాట్ టూ బాడీస్ ఆఫ్ వాటర్. ఏ రెండు వాటర్స్ని వేరు చేస్తుందండి ఇది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. గల్ఫ్ ఆఫ్ మన్నార్ మరియు పాక్ జలసంధులను వేరు చేస్తుంది. నెక్స్ట్, న్యూకాజిల్ వ్యాధి కేసు తర్వాత ఇటీవల ఏ దేశం జంతు ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది? విచ్ కంట్రీ రీసెంట్లీ డిక్లేర్డ్ అన్ యానిమల్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్టర్ ఏ కేస్ ఆఫ్ న్యూకాజిల్ డిసీజ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బ్రెజిల్. ఇటీవల వార్తల్లో చూసిన మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ స్కీమ్ MISS అంటారు. మరి ఏ రెండు సంస్థలు ఇది అమలు చేయబడింది? ద మోడిఫైడ్ ఇంట్రెస్ట్ సబ్సిడీ స్కీమ్ seen in the news recently was implemented by the which two organizations? ఆప్షన్ ఏ, నాబార్డ్ మరియు RBI. ఇటీవల వార్తల్లో కనిపిస్తున్న ప్రళయ్ క్షిపణి ఏ సంస్థ అభివృద్ధి చేసింది? విచ్ కంపెనీ డెవలప్డ్ ద ప్రళయ్ మిసైల్ విచ్ ఈజ్ ఇన్ ద న్యూస్ రీసెంట్లీ? ఆప్షన్ ఏ అండి, DRDO. ఇటీవల కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ జాతీయ ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్ ఏ నగరంలో ప్రారంభించారు? ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్ అండి. ఓకే. రీసెంట్లీ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ కోల్ అండ్ మైన్స్ ఇనాగ్రేటెడ్ ద నేషనల్ ల్యాండ్ స్లైడ్ ఫోర్కాస్టింగ్ సెంటర్ ఇన్ విచ్ సిటీ? ఆన్సర్ ఆప్షన్ సి అండి, కోల్కతా. సో గైస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ప్రతిరోజు కూడా ఫాలో అవ్వండి. ప్రతిరోజు కూడా మీకైతే కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.